పెద్దల మాట చద్దుమూట అనేది ఒక సామెత. పెద్దవాళ్ళు తమపై ఆంక్షలు ఎందుకు విధిస్తారో తెలియక చిన్నపిల్లలు ఎప్పుడూ వాటిని అతిక్రమించి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. తమ స్వతంత్రాన్ని తల్లిదండ్రులు హరిస్తున్నారని భావిస్తారు. అలాగే అనుకొని తల్లి మాటను నిర్లక్ష్యం చేసిన ఒక పిచ్చుక పిల్ల చివరికి ఆ తల్లి ప్రేమ భావనను అర్థం చేసుకోగలిగింది. అది ఎలాగో ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాం. అమ్మ చెప్పిన మాట. అడవిలో ఉదయమైంది. అడవిలోని అన్ని ప్రాణులు మేతకు బయలుదేరి వెళ్ళాయి. జిరాఫీ కూడా ఆకులు అలములు తింటూ తిరగసాగింది. ఏయ్ జిరాఫీ అన్నా, నిన్నే, ఇటురా అనే మధురమైన పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. ఒక చెట్టు పైన గూడులోంచి చిన్న పిచ్చుక తనని పిలుస్తోంది. దాన్ని చూస్తే జిరాఫీకి చాలా ముద్దొచ్చింది. వెనక్కి వచ్చి ఎందుకు పిలిచావు అని అడిగింది జిరాఫీ. మా అమ్మ మేతకు వెళ్ళింది. నాకేమో ఏం చేయాలో తోచడం లేదు. నాకు ఇంకా పూర్తిగా రెక్కలు రాలేదు కదా, అందుకని నన్ను అమ్మ ఎక్కడికి వెళ్ళనివ్వదు. మా స్నేహితుడు చింటూ ఈ కింద చెట్టు తొర్రలో ఉంటాడు. వాడితో కాసేపు ఆడుకుంటాను. నన్ను అక్కడికి చేర్చవా అని పిచ్చుక పిల్ల జిరాఫీని వేడుకుంది. మీ అమ్మ అనుమతి తీసుకోకుండా ఎట్లా అంది జిరాఫీ. అమ్మో, మా అమ్మకు తెలిస్తే అస్సలు వెళ్ళనివ్వదు. దయచేసి జిరాఫీ అన్న నన్ను చింటూ దగ్గరికి చేర్చవా అంటూ పిచ్చుక పిల్ల ఏడ్చింది. పాపం పిచ్చుకను చూస్తే జాలేసింది జిరాఫీకి. పిచ్చుక పిల్లని దాని స్నేహితుడి దగ్గరికి చేర్చి మళ్ళీ ఆకులు అలములు తినడంలో మునిగిపోయింది జిరాఫీ. కాసేపయ్యాక రక్షించండి, రక్షించండి అంటూ అరుపులు వినిపించాయి జిరాఫీకి. చెట్టు మొదట్లో నక్క కనిపించింది. గబగబా చెట్టు దగ్గరికి చేరుకునే లోపే నక్క నోటిలో పిచ్చుక పిల్లను కరుచుకుంది. జిరాఫీ వేగంగా కదిలి దాని పొడవాటి కాలుతో నక్కని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు నక్క నోటి నుంచి పిచ్చుక పిల్ల జారి కింద పడింది. నక్క పారిపోయింది. పిచ్చుక పిల్లను తిరిగి జాగ్రత్తగా దాని గూట్లోకి చేరుస్తుండగా తల్లి పిచ్చుక వచ్చింది. వస్తూనే ఏం జరిగింది అని కంగారుగా అడిగింది. జిరాఫీ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లి మాట వినకుండా తను జిరాఫీ సహాయంతో కిందకు వెళ్ళినందుకు పిచ్చుక పిల్ల చాలా సిగ్గుపడింది. తల్లిని క్షమించమని కోరింది. నీవు చేసిన మేలు మరచిపోలేను అంటూ జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నది. తల్లి పిచ్చుక తన పిల్లను ప్రేమగా అదుముకుంటూ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.